ఏసీపీ విజయ్ అయితే ఇంకా కావేరికి 24 గంటలు టైం పెట్టాను నీకు, నువ్వు ఏ విషయం నువ్వే నీ అంతటా నువ్వే కావేరి అని చెప్పని ఒప్పుకోవాలి అని చెప్పి అనడంతో ఇంకా కావేరి అయితే దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా బాలరాజు కావేరి అయితే ఇద్దరు కూడా ఒకేసారి తను చిన్నిని ఇంక అడ్డం పెట్టుకొని కావేరి చేత నిజం చెప్పించాలని చూస్తున్నాడని చెప్పని ఇంక టెన్షన్ పడుతూ ఉంటే దీనికి ఎలా అయినా ఏదో ఒక సొల్యూషన్ వెతకాలని చెప్పని బాలరాజు అయితే ఇంక ఏకంగా ఏసీపీ విజయ్ ఇంటికి అయితే వెళ్తాడు. అప్పుడు ఇంక వెళ్ళిన తర్వాత సార్ నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పని అంటాడు. ఇంకా గౌతమ్ని అలాగే స్పందనాన్ని ఇద్దరిని బయటకు వెళ్ళమని చెప్పి అంటాడు. అప్పుడు ఇంకా తనైతే చెప్తాడు మొత్తం కథ జరిగిన విషయం మొత్తం, దేవాతో తను ఉన్నది మొత్తం, పార్వతిని చంపేసిన విషయం మొత్తం అయితే ఇంకా విజయ్తో చెప్తాడు. అప్పుడు ఇంక విజయ్ అయితే అవునా ఈ కథలో ఇంత ఉందా, అసలు దోషి తనే కదా, దేవాని కదా, మరి అది నిజం బయట పెట్టచ్చు కదా అంటే తను నా ప్రాణ స్నేహితుడు అట్లా అని చెప్పని తనని మంచివాడిగా మార్చాలనుకున్నాను. కానీ నా కూతురు నా భార్య విషయంలో నేను చేసిన దానికి ఇంకా వాళ్ళ ముందుకు ఎదురుగా పోలేకున్నాను. నేను తన్ని అసలు దోషి తనేను నా దగ్గర ఉన్న మెమరీ కార్డుని కూడా నేనే కావాలని నా స్నేహాన్ని నమ్మి చిన్ని దగ్గరికి ఇచ్చిండుంటే ఇప్పుడు నా భార్య ఒక నిర్దోషిగా బయట ఉన్నాను అని చెప్పిన తర్వాత సరే నువ్వు ఈ దగ్గర ఏం సాక్ష్యాలు ఉన్నాయో అవన్నీ నాకు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసి నేను కావేరిని నిర్దోషిగా ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాను, అలాగే తను ఉషా లాగానే ఉండేటట్టుగా నేను చూస్తానని చెప్పని అనడంతో ఇంకా బాలరాజు అయితే తను కాపాడింది మొత్తం ఇంకా విజయ్తో అయితే చెప్పేస్తాడు. ఇంకా కావేరికి అయితే మాత్రం తను 24 గంటలు టైం పెట్టాడు కదా, ఏమి చేస్తాడా అని చెప్పని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా కమిషనర్ కూడా ఫోన్ చేసి సార్ 24 గంటల లోపల నేను ఈ కేసు తేలుస్తానని చెప్పాను కదా, అది డిక్లేర్ చేసేస్తాను అని అనడంతో ఇంకా అందరూ అయితే ప్రెస్ మీట్ పెట్టుకొని కావేరి గురించి అయితే చెప్పాలని ఇంక ప్రెస్ మీట్ అయితే పెట్టుకుంటాడు. కానీ బాలరాజు అయితే ఒక పక్క తను నిజం చెప్తాడా లేదంటే మళ్ళీ కావేరిని ఇరికించాలని నా దగ్గర తీసుకున్నట్టన్ని వేస్ట్ చేసేస్తాడా లేదంటే తను ఏమన్నా దేవా మనిషి అని చెప్పని ఈ కోణంలో కూడా ఆలోచిస్తుంటాడు. కానీ బాలరాజుకి అయితే ఇంకా విజయ్ అయితే మాత్రం నువ్వు చెప్పినట్టుగానే బ్రో నేను కావేరిని నిర్దోషిగానే చెప్తానే తప్ప నాకు ఒక కూతురు ఉంది, నాకు ఫ్యామిలీ గురించి అంటే తెలుసు, నువ్వు నీ భార్య బిడ్డ కోసం ఎంత సఫర్ అవుతున్నావో నేను అర్థం చేసుకున్నాను, కావేరి నిర్దోషి అని చెప్పని నేను ఇంక ప్రెస్ మీట్ పెట్టి చెప్పేస్తానని చెప్పి